హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిగురగాయ. పొద్దున్నే 8 గంటలకు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మా వానికి ఫ్లైట్ ఉందని చెప్తే 6 వరకు వాడిని ఎయిర్పోర్ట్లో దింపేసి రిటర్న్ వస్తుంటే మాకు హొస్కోటే దగ్గర రైట్ సైడ్కి హొస్కోటే నుంచి టువర్డ్స్ తిరుపతి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ అనమాట సర్వీస్ రోడ్లో ఎగ్జాక్ట్గా టోల్గేట్ దాటంగానే మనకు అక్షయ దమ్ బిర్యానీ అని ఒకటి కనపడుతుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దాం 4AM బిర్యానీ అంటే అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇది మరీ అంత హైజీన్గా లేదు, మరీ అంత రోతగా అయితే లేదు భయ్య, ఓకే ఓకే ఉంది లోపల. సో లోపలికి వెళ్ళినాక మేమైతే ఒక మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. మటన్ బిర్యానీ వచ్చేసి 290 రూపీస్ ఉంది, చికెన్ బిర్యానీ వచ్చేసి 160 రూపీస్ అయితే ఉందన్నమాట. సో చికెన్ బిర్యానీ కౌంటర్ సపరేట్, మటన్ బిర్యానీకి బయట అయితే అండా పెట్టేశారు. మనం వచ్చేసి చికెన్ బిర్యానీ సైడ్ వెళ్ళిపోయాడు, నేనైతే మటన్ బిర్యానీ కోసం బయటకి అయితే టోకెన్ తీసుకుని అయితే వచ్చేసాను. దీనికి ముందు నాకు కొంచెం మొబైల్లో క్యూఆర్ స్కానర్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం పేమెంట్ అయితే లేట్గా అయింది. సో పేమెంట్ అయితే చేసేసి ఆ టోకెన్స్ రెండు తీసుకొని చికెన్ బిర్యానీ సపరేట్, మటన్ బిర్యానీ సైడ్ అయితే నేను బయటకు వచ్చేసాను. సో టోకెన్ ఇవ్వగానే అండా ఓపెన్ చేయగానే పొగలు కక్కుతుంది బిర్యానీ లోపల. ఆ క్వాంటిటీ చూస్తే ఏంది భయ్య అంత క్వాంటిటీ, ఇంకా 2-3 డేక్షలు లోపల ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు సేల్ అవుతాయేమో కానీ బట్ వేడివేడిగా అయితే సర్వ్ చేస్తున్నారనమాట. ఇది మార్నింగ్ 6:30 ఆ టైంలో. సో లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాము. ఓకేగా ఉంది లోపలైతే, ఇంకా అంతా సెల్ఫ్ సర్వీస్. సో చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా మటన్ బిర్యానీ అయితే సూపర్ అయితే ఉంది టేస్ట్ మాత్రము. ఇంకా చికెన్ బిర్యానీ జోలికి వస్తే మంచి జ్యూసీగా ఉంది. ఇస్లో అయితే కాస్త ఉప్పు అయితే ఎక్కువ అయిపోయింది, కానీ ముక్కలు మాత్రం అస్సలు చక్కగా కుక్ అవ్వలేదు భయ్య. అసలు మామూలుగా అయితే 4AM బిర్యానీ అంటే ముక్క మంచి టెండర్గా కుక్ అవ్వాలి, బట్ ఇదైతే ముక్క పేలికలు వస్తుంది. ఇలా ఉంటే తినడం అసలు కష్టం భయ్య. సో ఓకే, కొంచెం ముక్కలు వేస్ట్ అయిపోయాయి కదా అని ఇంకో బిర్యానీ అయితే తీసుకున్నాము, ఒకటి రైస్. తర్వాత వచ్చేసరికి ఒక లెగ్ సూప్ అయితే తీసుకున్నాము మటన్ది. అస్సలు బాగాలేదు భయ్య టేస్ట్, మొత్తం వాటర్ ఉంది. ఆయిల్ అయితే పైన పేరుకుపోతుంది, ఎంత గెలికినా కూడా ఆ మిరియాలు కొంచెం పైకి వస్తున్నాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. చాలా వాటరిష్గా అయితే ఉంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. మీకు ఎలా ఉందో మీరు ట్రై చేస్తుంటే కామెంట్లో పింక్ చేయండి. ఇంటికి అయితే బయలుదేరిపోయాము. సో మరొక వీడియోలో అయితే నెక్స్ట్ అయితే కలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దిగురగాయ ఫర్ మోర్ వీడియోస్.